బిగ్ బాస్ సీజన్ 9కి మరో 2 రోజుల్లో మనందరం గుడ్ బై చెప్పేయాల్సిందే. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌ని కూడా స్టాప్ చేసేసారు. హాట్‌స్టార్‌లో ఈరోజు లైవ్ కూడా రావట్లేదు. ఇకపోతే టాప్ 5 కంటెస్టెంట్స్‌ను చిల్ చేసేందుకు కొంతమంది సెలబ్రిటీస్, యాంకర్స్ వీళ్ళందరూ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ ప్రదీప్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకైతే వెళ్తున్నారనమాట. టాప్ 5 కంటెస్టెంట్స్‌ని ఎంటర్‌టైన్ చేసే బేసిస్‌లో. అలానే వాళ్ళు రాబోయే షోకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా అనమాట. అయితే హౌస్‌లోకి వెళ్తున్న ఈ సెలబ్రిటీస్ కొన్ని టాస్క్‌లు పెడుతున్నారు. కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ ఫన్ కూడా చేస్తున్నారు. అయితే ఇంకా ఎవరు హౌస్‌లోకి బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ అనే కాదు. బిగ్ బాస్ సీజన్ 9 కొచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా వాళ్ళకి వాళ్ళు చేయగలిగినంత ఎంటర్‌టైన్‌మెంట్, వాళ్ళు ఆడగలిగినంత ఆట ఆడి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుతో చూసే ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. కోపం వచ్చేలా చేశారు. అన్నీ చేశారు. అయితే ఇప్పుడు వాటన్నిటిని కూడా మనం మరో 2 రోజుల్లో మిస్ అవ్వబోతున్నాము. ఇకపోతే హౌస్‌లోకి వెళ్ళిన ప్రదీప్ గారు కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడం, అలానే బ్రీఫ్ కేస్ తీసుకొని హౌస్‌లోకి వెళ్ళబోతున్నారట. అంటే ఆ బ్రీఫ్ కేస్‌లో డబ్బులేమి ఉండవట. జస్ట్ డబ్బులకి సంబంధించిన ఒక ఏమంటారు, ఇప్పుడు మొన్న 50,00,000 అని ఎలా డిజైన్ చేశారో, అలా డిజైన్ చేసిన ఒక కార్డ్ అయితే ఉంటుందట. ఆ కార్డ్‌ని బిగ్ బాస్ హౌస్‌లో ఓపెన్ చేసి, బ్రీఫ్ కేస్‌ని ఓపెన్ చేసి కార్డ్‌ని చూపించి, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఒకవేళ డబ్బులు తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోమంటే ఎవరైనా వెళ్ళిపోతారా అని ప్రశ్నించడం జరిగిందట ప్రదీప్ గారు. హౌస్‌లో ఉన్న ఏ కంటెస్టెంట్స్ ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయినా, తర్వాత బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్ళిపోయినా పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. ఇప్పుడు మనల్ని ఆడియన్స్‌కి మనమేంటి చూపించడానికి ట్రై చేస్తారు అని వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. సో, నో వన్ ఆర్ యాక్సెప్టింగ్ మనీ తీసుకొని వెళ్ళిపోవడానికి ఎవరు యాక్సెప్ట్ లేదు. అందరూ కూడా చెప్పిన సమాధానం, మేము ఇక్కడ లాస్ట్ వరకు కూడా ఫైట్ చేస్తాము. ఆడియన్స్ ఓట్స్ త్రూగానే బయటికి వెళ్తాము అని చెప్పడం జరిగిందట. ఇంక తెలిసిందే కదా! ప్రదీప్ చేసే ఫన్ ఎలా ఉంటుందో. షోస్‌లోనే ఫన్‌ని ఇరగదీసేస్తారు. ఇంకా ప్రమోషన్స్‌లో భాగంగా గెస్ట్‌గా వెళ్ళినప్పుడు 'బిగ్ బాస్' షోలో ఫన్ చేయరా? సో, యాజ్ ఇట్ ఈస్‌గా ప్రదీప్ చేయాల్సిన ఫన్ చేయడం, కంటెస్టెంట్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడం, బయటికి రావడం కూడా జరిగింది యాంకర్ ప్రదీప్. సో, యాంకర్ ప్రదీప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది గెస్ట్‌లయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం వాళ్ళు ఆడియన్స్ వేసే ఓట్స్ త్రూగా బయటకొస్తామని ఫిక్స్ అయ్యారు. సో, టాప్ 3 కంటెస్టెంట్స్ విల్ బి ఔట్ టుమారో అనమాట. రేపు టాప్ 3 కంటెస్టెంట్స్ బయటకొచ్చేస్తారు. ఎక్స్ కంటెస్టెంట్స్, అలానే స్టేజ్ పైన సెలబ్రిటీస్ రచ్చ మామూలుగా ఉండదనే చెప్పాలి సాటర్‌డే ఎపిసోడ్‌లో. ఇక సాటర్‌డే పూర్తయిన తర్వాత సండే ఎపిసోడ్‌లో అనమాట మన కళ్యాణ్, అలానే తనుజ ఔట్ అవ్వబోతున్నారు. ప్రదీప్ మనీస్‌ని ఒక్కొక్కరికి ఆఫర్ చేయడం జరిగిందట. ఇండివిజువల్‌గా కళ్యాణ్, తనుజ మీరు తీసుకుంటారా? ధీమన్ నువ్వు తీసుకుంటావా? ఇమ్ము నువ్వు తీసుకుంటావా? సంజన అని ఇలా అడగడం జరిగిందట. సో, నో వన్ ఆర్ యాక్సెప్టింగ్ కాబట్టి ప్రదీప్ ఔట్ అయిపోయాడు. తర్వాత కొంతమంది అంటే ఎవరు కూడా ఎక్కువ సేపు హౌస్‌లో స్పెండ్ చేయలేదట. బికాజ్ టైం లేదు. కంటెస్టెంట్స్‌కు చిల్ చేయడానికి ఫాస్ట్‌గా వెళ్లి రావడం. ఈరోజు అంటే ఇదంతా నిన్న జరిగిపోయింది. ఈరోజు ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయిపోతుంది. నిన్న ఇదంతా జరిగింది కాబట్టి ఈరోజు హౌస్‌లో కంటెస్టెంట్స్ గెట్ బ్యాక్ టు రెడీ అనమాట. సో, రెడీ అవ్వడానికి వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ, వాళ్ళ మేకప్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయట హౌస్‌లోని. సో, ఇంకా మనం 'బిగ్ బాస్' సీజన్ 9కి బై బై చెప్పేయాలి. మెయిన్‌గా మనకిష్టమైన కంటెస్టెంట్స్ ఇంకో 2 డేస్ తర్వాత కనపడరు. వాళ్ళ లైఫ్స్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో, మీరు ఎక్కువగా ఏ కంటెస్టెంట్స్‌ని మిస్ అవుతారు? వాళ్ళ పేరుని కింద మెన్షన్ చేయండి. అలానే ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేస్తారనుకుంటున్నారు?